వైద్యకి కోడాలో స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చేయకుండా సార్ అనుభవం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ అనంతకోటి అర్పణ. ధ్యానం అంటే ధ్యానం ద్వారానే మనలోని జ్ఞానం చీకటిని వెలిగించుకోవాలని చెప్తూ స్వయంగా మనమే దేవుడు మన లోపల ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని తెలుసుకోవడానికి ఏకైక మార్గం మానవానుభూతి అని చెబుతూ మనందరికీ సరైన ధ్యాన సాధన మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి మనందరి మైత్రి బుద్ధుడు జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పంపించి అనంతకోటి థ్యాంక్ యూ. ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మీ అందరితో కాసేపు టైం స్పెండ్ చేసే అవకాశం ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక విషయంతో. నేను కొంచెం స్ట్రాంగ్గా చెప్తాను, ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు ఆ పాట ఎవరైతే రాశారో ఆ పాట తీసి చెత్తబుట్లో పడేయండి. ఆ పాటని చెత్తబుట్లో పడేయండి. ఆ పాటే కాదు. నా కంటి దీపమే కాదు, ప్రతి నా కంటి దీపం కాదు, ఈ దీపాన్ని నీలో వెలిగించుకొని చెప్పాడా లేదా? నన్ను నడిపించు దేవా అని అన్నాడు. నేను ఎప్పుడు నేను నడిపించాను, నీ నడక నీదే అని చెప్పాడా లేదా? సో దానిలో ఒక దాసత్వం కనపడుతుంది. అంటే ఈ రోజు కూడా ఇంకా మనం ఎవరో ఉద్ధరిస్తారు ఈ భూమి మీద, అద్రిజి మనం ఉద్ధరించడానికి వచ్చారనుకుంటున్నారు. కాదు. అద్రిజి ఏ రోజైనా చెప్పాడా? టీచర్స్ లో వినండి, నేను మిమ్మల్ని ఉద్ధరిస్తానని చెప్పాడా ఏ రోజైనా? మరి మనం ఎందుకు అనుకుంటున్నాం? అంత బానిసత్వంలో ఇంకెందుకున్నాం మనము? అది వింటున్నంతసేపు అద్భుతంగా అనిపిస్తుంది, ఓ నన్ను కాపాడడానికి ఎవరు ఉన్నారని. దాని పద్ధతి ఏం చెప్తాడంటే, ఈ కర్మలలో వేలు పెట్టేవాడు సమస్త విషయాలు ఇంకెవడు లేడు. ఇంకెవరు లేరు. ఇంకెవరు మీ కర్మలలో వేలు పెట్టరు. మీ కర్మలు ఎవరు తీసేయరు. మన కర్మల్ని మనమే తీసేసుకోవాలి. అందుకు జ్ఞాన మార్గం ఉంది, జ్ఞాన మార్గం ఉంది, సత్య మార్గం ఉంది. ఎన్నో జన్మలుగా మనము ఏదో ఒకనొక మానసిక జీవితాలు బతుకుతూనే ఉన్నాము. కానీ మొదటిసారి మనకి ఈ జన్మలో పత్రిచి దొరికాడు సరి అయిన జ్ఞాన మార్గాన్ని అందించడానికి. ఏం చెప్పాడు పత్రిజీ? నీవే దేవుడివి, మనమందరము దైవాలని అని చెప్పారా లేదా? మరొక దేవుడు ఇంకొక దేవుడిని నన్ను ఉద్ధరించే పాట పాడొచ్చా? కీర్తనలు చేయొచ్చా? ఇది మళ్ళీ ఒక బానిసత్వ స్థితి వైపు తీసుకెళ్తుంది. అక్కడ పత్రిజీ లక్ష్యం నెరవేరదు. లాస్ట్ 2 నెలలు బాగున్నాయి. శాకాహారిగా ఉండమన్నాడు, నీవు బుద్ధుడు కమ్మన్నాడు. మనం బుద్ధుళ్ళకు కావాలంటే ఏం చేయాలి? ఒక బుద్ధుడు ఇంకొక బుద్ధుడిని తయారు చేయగలరా? నేను మిమ్మల్ని బుద్ధుడిని తయారు చేస్తానని చెప్పాడా? ఎవరికి వారే మీ లోపల ఉన్నటువంటి ఆ బుద్ధత్వాన్ని తెలుసుకోండి అని చెప్పాడు పత్రిజీ. నాకంటే వెలుగు నీవేనయ్యా. ఏం పాట అది? క్షమించండి, ఇలా చెప్తున్నందుకు అన్నిలా భావించండి. అది కాదు. నీ లోపల ఆ వెలుగు ఉంది. ఎన్నెన్నో జన్మల నుంచి ఆ వెలుగు పైన అన్నెన్నో పొరలు వేసుకొని వచ్చావు. ఏ పొరలు అవి? అజ్ఞాన పొరలు వేసుకొని వచ్చామా లేదా? అది అజ్ఞాన పొరలు తీసేస్తే మిగిలేది నీ లోపల ఉన్న వెలుగే. సమస్త విశ్వము మనలోనే ఉందా లేదా? ఉందా? ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని? చేతులు వావ్. అందరికీ తెలుసా విశ్వం మీ లోపలే ఉంది? ఎప్పుడైనా సో మనకు కావాల్సింది ఏంటి? ధ్యాన సాధన. ఏం కావాలి మనకి? ధ్యాన సాధన. ఎలా ధ్యాన సాధన చేయాలి?
అతిథి 10 ఆదర్శ సూత్రాలు చెప్పారు, తెలుసా ఎవరికైనా? చదివారా అందరూ? ఓకే, మొట్టమొదటి ఆదర్శ సూత్రం ఏం చెప్తుంది చెప్పండి? సరైన ధ్యానం. ఏంటి సరైన ధ్యానం అంటే? ఓకే, ఆనాపానసతి. ఆనాపానసతి అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే కానీ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కాదు. ధ్యానం అంటే ఏంటి సార్ చెప్తున్నాడు కూడా? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. శ్వాస మీద ధ్యాస యొక్క లక్ష్యం ఏంటి? నీ చిత్తం అనేది నిరోధించబడాలి. చిత్తము అంటే మనసు. మనసు అనేది కోరికల పుట్ట, సంకల్పాల పుట్ట. అది నిరోధించబడాలి, అది నిరోధించబడాలి. అందుకే ఏం చెప్తారు పత్రిజీ మొట్టమొదటి ఆదర్శ సూత్రంలో? మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ చేతులు ధ్యానానికి కొత్తగా రీసెంట్గా 1 month, 2 months, 3 months నుంచి లేదా ఒక 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి నేను వచ్చాను ధ్యానంలోకి అన్నవాళ్ళు. సంవత్సరం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరు సంవత్సరం పైబడే ఉన్నారు. 2 సంవత్సరాలు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అక్కడ నుంచి చేతులు ఎత్తారు, పక్కన నుంచి చేతులు ఎత్తారు. ఓకే, సో ఏం చెప్పారు మొట్టమొదటి ఆదర్శ సూత్రంలో? ధ్యానం అంటే నామస్మరణ కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే ప్రత్యేకంగా ఏ దేవతా రూపాన్ని ఊహించుకోవడము లేదు. ఈ 3 చెప్పారు ప్రత్యేక. ధ్యానం అంటే సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించడం. ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి మనం. గమనించడము అండ్ చూడడము రెండు ఒకటేనా? ఒకటేనా? ఏంటి? చిత్తం ద్వారా గమనించడం, మనసు ద్వారా గమనించడం. ఓకే, ఇంకా ఏమైనా గమనించడం అంటే ఏంటి? క్లాస్ కొట్టండి సార్. ఒక సాక్షిగా చూడడాన్ని గమనించడం అంటారు, మనసు ద్వారా చూడడాన్ని చూడడం అంటారు. ఒక సాక్షిగా ఉండడం అంటే ఎలా? ఎలా ఒక సాక్షిగా ఉండడం అంటే ఎలా? జరుగుతున్న చర్యలో మన ప్రమేయం ఉండకుండా ఉండడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇక్కడ నుంచి కిందికి చూస్తున్నారు, ఎవరైతే కొట్టుకుంటున్నారు, మీరు ఏం చేస్తారు? దాన్ని ఒక సాక్షిగా జస్ట్ చూస్తుంటారు. యూ విల్ ఎంజాయ్ ద సిచ్యువేషన్. అది ఏమనుకున్నా పర్లేదు మీకు. కానీ అదే చోట మీ అన్న తమ్ముడు ఉంటే మీ మనసు ప్రమేయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ రిలేషన్ ఉంది, తెలిసిన వాళ్ళలో కూడా రిలేషన్ ఉంటుంది. సో అక్కడ ఏమైంది? మనసు అటాచ్ అయింది. సాక్షిగా ఉండడం అంటే మనసుని డిటాచ్ చేసి గమనించడం, చూడడం, జాగ్రత్తగా గమనించడం, మనసుని డిటాచ్ చేసి గమనించడం. సో మన సాధన మొదలు పెట్టేటప్పుడు మనసు ప్రమేయం ఉండరాదు. మనసు ఏం చేస్తుంది? కోరికలు సృష్టిస్తుంది, ఆలోచనలు సృష్టిస్తుంది. ఆలోచన తీవ్రమైతే కోరిక అవుతుంది, కోరిక తీవ్రమైతే సంకల్పం అవుతుంది. సో ఈ రెండు కూడా ఆలోచన యొక్క వివిధ రూపాలు, కోరిక, సంకల్పం. సో ఈ రెండు కూడా బై ప్రొడక్ట్ ఆఫ్ అవర్ మైండ్. అవునంటారా కాదంటారా? మన లోపల నుంచి వస్తుంది ఆలోచన. మొదటి ఆలోచన మొదలవుతుంది. ఇప్పుడు మీరు ఒక పట్టు చీరల షోరూమ్ నుంచి వెళ్తున్నారు, ఒక అద్భుతమైన పట్టు చీర మీకు కనపడింది. ఎగ్జాంపుల్ నాకు అర్థమైంది.
James, this is not the exact fact. It is particular exact also.